హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు కూడా మన టైంని మనీని సేవ్ చేసే యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అండి. మనకి డబ్బులు అనేవి ఊరికే రావు కదా, మనం ఎంతో కష్టపడితే కానీ డబ్బులు రావు. సో ఎంతో కష్టంగా సంపాదించిన ఆ డబ్బుల్ని మనం ఊరికే ఖర్చు పెట్టలేం కదా. సో అందుకోసము ఇలాంటి చిన్న చిన్న వాటితో మన మనీని మన టైంని సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారు కదా, మనం రెగ్యులర్గా ప్లాస్కో లాంటివి వాడుతూ ఉంటాము, వేడి నీళ్ళు వేస్తూ ఉంటాము, నెక్స్ట్ టీ గట్ట పెడతా ఉంటాం కదండి. సో ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే టీ చల్లగా అయిపోతుందని ఇలా ప్లాస్కోలో వేస్తాము. సో ఇదైతే చూసారు కదా, బాగా నల్లగా మురికి పట్టేసి ఉంది. ఇది అసలు క్లీన్ చేయలేదు. ఒకసారి నార్మల్గా వాటర్తో క్లీన్ చేసి పక్కన పెడితే మాత్రము ఇలా ఒక నాచులాగా పేరుకుపోయింది. సో దీన్ని మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఉప్పు తీసుకున్నాను. సాల్ట్ కంటే కూడా మనకి కల్లుప్పు ఉంటుంది కదా, సో కల్లుప్పు, అలాగే 2 స్పూన్స్ వరకు కూడా పసుపు, 2 స్పూన్స్ వరకు కూడా బేకింగ్ సోడా అయితే నేను తీసుకున్నాను. మనకి ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ వేడి నీళ్ళు అయితే తీసుకోవాలి. మనకి పొగలు వచ్చేయాలండి. మనం ప్లాస్కోలోనే వేస్తున్నాం కాబట్టి ప్లాస్కో పాడయ్యే ఛాన్సే ఉండదు, నీట్గా అవుతుంది. బాటిల్స్లో వేస్తే మనకి కరిగిపోతుంది, కానీ ప్లాస్కో కదా, సో వేడి నీళ్ళు అయితే మాత్రం మనకి మురికి జిడ్డు ఏది ఉన్నా సరే చాలా వరకు నీట్గా క్లీన్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా అటు ఇటు గులకరించేసి ఇలా రఫ్ చేశారనుకోండి, మనకి ఆ మురికి జిడ్డి అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. ఎందుకు అంటే ఇందులో మనము ఉప్పు వేసాం. సో ఈ కల్లుప్పు వేయడం వల్ల ఏంటి అంటే కల్లుప్పు రఫ్గా ఉంటుంది కాబట్టి లోపల మనము చేయి పెట్టేసి క్లీన్ చేయలేము, బ్రష్ గట్ట చివరి వరకు వెళ్ళదు. కాబట్టి మనం ఆ ఉప్పు వేయడం వల్ల ఆ లోపల ఉన్న మురికిని కూడా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఫైనల్లీ చూసారు కదండి, ఇలా మొత్తం రఫ్ చేసేసిన తర్వాత ప్లాస్కో క్యాప్ తీసేసి ఇలాంటి ఒక బ్రష్, యూజ్ చేయని బ్రష్ ఉంటుంది కదా, బ్రష్ తీసేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటే చాలు, మనకి లోపల ఉన్న మురికి అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇంకా దీని గురించి లిక్విడ్స్ ఏమి కూడా యూజ్ చేయవలసిన అవసరం లేదు, మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం అస్సలేనే లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. ప్లాస్కో, నెక్స్ట్ వాటర్ బాటిల్స్, వీటిన్నింటినీ మనము క్లీనింగ్కి లిక్విడ్ అనేవి పర్సనల్గా వాడుతూ ఉంటాం కదండి. సో అలాంటివి ఏమీ కూడా అవసరం లేకుండా వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్కో కానీ వీటిని మనం చాలా సింపుల్గా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. పైన క్యాప్ అయితే నీట్గానే ఉంది, కానీ లోపల క్యాపు ఆ ప్లాస్కో అయితే మాత్రం ఆ ప్లాస్కో లోపల అయితే అస్సలు చూడలేకపోయాం కదా, అంత నల్లగా ఉంది. సో అంత నల్లగా ఉన్న దాన్నైనా సరే ఫైనల్లీ ఇంత నీట్గా మనం చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను, చూసారా, చివరికి వచ్చేసరికి చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి. మనము పసుపు వాడాం కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్ ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులో యూజ్ చేసే బేకింగ్ సోడా కూడా చాలా నీట్గా క్లీన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఫైనల్లీ నీట్గా క్లీన్ అయిపోయింది. పక్కన బోర్లించి పెట్టేస్తే చాలు, ఇంకా వాటర్ అంతా కూడా క్రిందకి జారిపోయి మనకి అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు అలానే ఉంచేయండి. నేనైతే మాత్రం ఒక 1 నైట్ అంతా కూడా అలానే ఉంచేసి పొద్దున్న ప్లాస్కో క్యాప్ అయితే వేశాను. సో చూసారు కదా, ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో తప్పకుండా చూడండి, మీకు చాలా వరకు హెల్ప్ అవుతాయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మామ్ దీప్తి టిప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో కట్ చేయలేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఇలాంటివన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓకేనండి, నెక్స్ట్ మరొక వీడియోలో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.